గుర్తుపెట్టుకో, ఈ లేమి, ఈ కొరత, ఈ కొదువ పర్మనెంట్ కాదు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున మనం వేల మందికి, లక్షల మందికి అన్నం పెట్టేటట్టు యేసయ్య చేస్తాడు. నా యేసయ్య సమర్థుడు, నా యేసయ్య సమర్థుడు. నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు. అవి తొలగి నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి. నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి. నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి. నమ్మో, నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి. నీ చేతులతోనే ఇప్పిస్తాడు. ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి. ఒకనాడు నాకు లేదు, ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేసావు కదా అయ్యా, నన్ను సంతోషిస్తావు నువ్వు. ఆమెన్, ఆమెన్. యేసయ్యని పట్టు వదలొద్దు. ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి, భక్తికి ఆత్మీయతకు రేపుకోండి. ఓకే.